హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే, నేను షవర్మా తయారు చేసేది స్ట్రీట్ ఫుడ్లో చూపిస్తున్నానండి. ఇది మాగంట్ లేఅవుట్లో, నెల్లూరులోని మాగంట్ లేఅవుట్. ఇక్కడ షవర్మా నేను తీసుకుంటున్నానండి, మీకోసం వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఈ చికెన్ని ఈ విధంగా ఫైర్లో కాల్చుకుంటూ ఒక సైడు కాలుతూ ఉందండి. ఈ చికెన్ కారము లైట్గా సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకొని ఈ విధంగా ఫైర్లో కాలుస్తున్నాడు. దీన్ని సన్నని పీసెస్ లాగా కట్ చేస్తున్నాడు. షవర్మా ఈజీగా సింపుల్గా చేశాడండి. మనము కూడా ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశాడు. టేస్టీ కూడా ఉంది. ఈ విధంగా సన్నని పీసెస్ లాగా కట్ చేస్తున్నాడు. షవర్మా అంటే అందరికీ ఇష్టము. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాడు. ఈ ఉల్లిపాయ ముక్కలు చికెన్ రెండింటిని మళ్ళీ సన్నని పీసెస్ లాగా కటింగ్ చేసుకుంటున్నాడు. రెండు కలిపి చేస్తున్నాడు. సింపుల్గా చేశాడండి. మనం కూడా ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో చూసి చేస్తారని నేను మీకోసము ఈ వీడియో తీస్తున్నాను. షవర్మా అంటే మనం ఎప్పుడు బయట తెచ్చుకుంటాము, అలా కాకుండా మనం చక్కగా మంచిగా హెల్దీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మైదాతో చేశాడు చపాతీ. మనమైతే గోధుమ పిండితో చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక మైదాతో పల్సగా చపాతీని చేసి మధ్యలో కట్ చేశాడు. ఒక చపాతీని 2 పీసెస్గా కట్ చేసి దాని మీద బార్బిక్యూ సాసు, మైనస్ ఈ రెండు పూసి హీట్ చేస్తున్నాడు. ఇప్పుడు సన్నగా ముక్కలు చేసుకుని ఆ చికెన్ని వేస్తున్నాడు. తర్వాత మైనస్ వేస్తున్నాడు. చాలా టేస్టీగా ఉందండి. సింపుల్గా చేసేసాడు. ఆ ఫోల్డింగ్ కూడా చూడండి ఎలా చేస్తున్నాడో. చక్కగా ఈ వీడియో చూసి మీరు ఈ షవర్మాని చక్కగా ఇంట్లో తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. పిల్లలకి ఎంతో ఇష్టమైన షవర్మా అండి. ఈ విధంగా పేపర్లో ఫోల్డింగ్ చేసి ఇచ్చాడు. మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తున్నానండి. ఇంకొక చపాతీని తీసుకున్నాడు. పల్సగా ఉన్నది, మైదాతో చేసుండారు. ఒకదాన్ని మధ్యలో కట్ చేస్తున్నాడు. పెద్ద చపాతీ చేసుకొని మధ్యలో కట్ చేస్తున్నాడు. ఈ విధంగా ఆ సాసులు పూసాడు. ఇప్పుడు ఈ చికెన్ని పెడుతున్నాడు. మైనస్ వేస్తున్నాడు. ఆ సాసు 2 సాసులు ఉపయోగించాడండి. ఒకటి బార్బిక్యూ సాస్ అంట, ఇంకోటి మైనస్. జస్ట్ ఈ రెండిటితో, చికెన్తో, ఉల్లిపాయలతో చాలా టేస్టీ మైనస్ ఇది షవర్మా చేశాడండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో హెల్దీగా తయారు చేయండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టము. ఈ విధంగా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా నేను మంచి మంచి స్ట్రీట్ ఫుడ్ వీడియోలు కూడా తీస్తాను మీకోసము. నా ఛానల్ని కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.